సంతన మహారాజు ఒకసారి గంగానది ఒడ్డుకి వెళ్ళాడు. అక్కడ చూస్తుంటే గంగ సన్నగా వస్తోంది. ఇదేంటి గబగబా ప్రవహించాలి, ఇంత సన్నగా వస్తోంది, ఏమిటి కారణం అని పైకెళ్ళి చూశాడు. ఆ గంగా ప్రవాహానికి ఎగువగా వెళ్ళి చూస్తే అక్కడ ఒక 16, 17 ఏళ్ల కుర్రవాడు బాణాలతో గంగమ్మని అడ్డం కొట్టాడు. ఆనకట్టలా కట్టాడు. ఆ బాణాల్లోంచి కొంచెం కొంచెంగా నీళ్లు వస్తుంది. ఎవరా అని ఆశ్చర్యపోయి చూస్తున్నాడు. అంతట్లోకి గంగమ్మ ప్రత్యక్షమై, వీడు నీ పుత్రుడే ప్రభు. వశిష్ఠుడి దగ్గర, పరశురాముడి దగ్గర విద్యలు నేర్చుకున్నాడు. బ్రహ్మగారి దగ్గర జ్ఞానం నేర్చుకున్నాడు. బలవంతుడు, తెలివైనవాడు. వీడిని తీసుకుని వెళ్ళండి అని చెప్పి గంగమ్మ ఆ పుత్రుణ్ణి సంతన మహారాజుకి ఇస్తుంది. ఆ పుత్రుడి పేరు దేవవ్రతుడు.